నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. గణపవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీకృష్ణదేవరాయలు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. అరాచక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట మండలం గంగనపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్, అభివృద్ధి సంక్షేమం ఇంటికే అందించిన వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలపాలని విజ్ఞప్తి. కలెక్టర్ అనుమతితో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. వేసవిలో మంచినీటి సమస్యపై చర్చ. పట్టణంలో ప్రతి ప్రాంతానికి త్రాగునీరు అందించాలని కోరిన కౌన్సిలర్లు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్ఆర్ఐల సమావేశం. పాల్గొన్న ప్రత్తిపాటి. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. చిలకలూరిపేట వాసవి గ్రాండ్లో ఆదివారం నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. హాజరు కానున్న ప్రత్తిపాటి, శ్రీకృష్ణదేవరాయలు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ఆర్యవైశ్యుల కుటుంబ సమేతంగా తరలి రావాలని పిలుపునిచ్చిన ఆర్యవైశ్య చైతన్య వేదిక. ఓటరు సమాచారం స్లిప్పులను ఈ నెల 7వ తేదీ కల్లా పూర్తి చేయాలి. అధికారుల సమక్షంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి ఆదేశాలు. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాదిగల సమావేశం. హాజరైన కావటి మనోహర్, వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని 10 రోజుల్లో పోతుందన్నారు చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం, నరసరావుపేట ఎంపీ స్థానం కూటమి అభ్యర్థులు ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వం కావాలో రానున్న 5 ఏళ్లు తర్వాతి తరాల భవిష్యత్తును ఈ ఎన్నికలే నిర్ణయించబోతున్నాయన్నారు వారిద్దరు. నాదెళ్ల మండలం గణపవరంలో ప్రత్తిపాటి, లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజలంతా బటన్లు నొక్కి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ను ఖాళీ చేయించే సమయం మే 13 అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల భవిష్యత్తు కోసం ఈ 10 రోజులు కష్టపడాలని, రాబోయే 5 ఏళ్లు యువత, రైతుకు భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలని ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటాయన్నారు ఆయన. వైకాపా మేనిఫెస్టో సొంత పార్టీలోనే నిరసన తెప్పించిందని, పార్టీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో వారి తరపున బయటకు వచ్చేవారు తగ్గిపోతున్నారన్నారు. తెలుగుదేశం బాండ్ పేపర్లు చూపించిన తరువాత ఫ్యాన్కు ఓటేద్దామనే ఆలోచనలు అంతా మానుకుంటున్నారని, సూపర్ 6 పథకాలతో ప్రతి వర్గానికి ఏదో ఓ రూపంలో మేలు జరగబోతుందన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. అవ్వాతాతలకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇవ్వకుండా ఉసురు పోసుకుంటున్న జగన్కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. ఈ విషయంలో ప్రతి మరణానికి జగన్ను సీఎస్లే బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు ప్రత్తిపాటి. జగన్ రెడ్డికి రోజు ఎవరో ఒకరు చనిపోతే గానీ నిద్రపట్టదా అని మండిపడ్డారు. ఓవైపు జేబ్రాండ్ మద్యం, మరోవైపు ఇలాంటి అరాచక నిర్ణయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారన్న ప్రత్తిపాటి, ఆ విషయంలో ప్రజలంతా చైతన్యవంతులు కావడం మంచిదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం డిఎస్సి, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేస్తారని ప్రత్తిపాటి తెలిపారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఈరోజు ప్రజలందరి ముందు 3 ప్రశ్నలు ఉన్నాయన్నారు. సాగునీరు కావాలా, సారాయి కావాలా, వచ్చే 5 ఏళ్లకు గంజాయి కావాలా లేక ఉద్యోగాలు కావాలా, రోజురోజుకి పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు కావాలా లేక ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కావాలా అనే ప్రశ్నలకు సమాధానం ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. నుంచి బయటపడతాడు అనేటువంటి మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన పార్టీది. ఆ విధంగా ఈరోజు మన మేనిఫెస్టో చూసిన తర్వాత
వాళ్ళ పార్టీ నాయకులకి ఆశలు వదులుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, మా మేనిఫెస్టో తోటే మా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆ వైసీపీ పార్టీ వాళ్ళే చర్చించుకుంటా ఉన్నారు. బయటకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోతా ఉన్నారు రోజు రోజుకి. కనుక మన పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలి. బాండ్ పేపర్ మీకు అందిందా? ఈ బాండ్ పేపర్ గణపవరంలో ప్రతి ఇంటికి వచ్చిందా? నెలకి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్ళకి ఎంత వస్తుంది? దీంట్లో మీకు స్పష్టంగా రాసి చంద్రబాబు గారి సంతకం ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారి సంతకం ఒక పక్క, మీకు బాండ్ పేపర్, ఇది మీ హక్కు పత్రం. ఉదయం పోలింగ్ పోబోయే ముందు మే 13 ఈ బాండ్ పేపర్ చూసి ఓటేయండి. ఈ బాండ్ పేపర్ చూసి ఓటేసే వాళ్ళు ఎవరైనా ఫ్యాన్కి వేద్దామనే ఆలోచన ఉన్నా ఆ ఆలోచన విరమించుకుంటారు. ఆ ఫ్యాన్ ని ముక్కలు చేద్దామనేటువంటి కసి పెరుగుతుంది. ఈ సూపర్ 6 పథకాలు మన మేనిఫెస్టో చూస్తాయి. కాబట్టి మనం 50 ఏళ్ళు దాటితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఈరోజు 4,000 అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 50 ఏళ్లకి 4,000 పెన్షన్ తీసుకోబోతున్నారు జూన్ నెల నుంచి. ఉందా లేదా వెతుక్కునే పరిస్థితి ఉంది ప్రతి ఓటర్ది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా రేపు మీ ఇల్లు, మీ పొలం, మీ స్థలం మీ పేరు మీద ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏ బ్యాంక్ అన్నా తాకట్టు పెట్టాడా అని చూసుకునే పరిస్థితి రాబోతా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ప్రజల ఆస్తిని దోచేసేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకున్న పథకాలన్నీ రద్దు చేశాడు. నవరత్నాలని చెప్పి పేదవాడిని మోసం చేస్తా ఉన్నాడు. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డాడో చెప్పమని నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డాడు? పేదవాళ్ళు నలిగిపోయారు. ఓటేసిన పేదవాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాటు వేశాడు. ఎలా బతకటం అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన మేనిఫెస్టో చూస్తే మన నాయకులు ప్రతి ఇంటికి తిరిగి మన మేనిఫెస్టో చెప్పండి, మన పథకాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మనకి ఏ మూలకు సరిపోవని ప్రతి ఇంట్లో 10 నిమిషాలు కూర్చొని కనుక మీరు చెప్పగలిగితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలన్నా, కరెంటు బిల్లులు తగ్గాలన్నా సైకిల్ గుర్తు తప్ప మరొక మార్గం లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటిది తెలుసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, వెయ్యాలి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర. సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఈ రాజకీయ వారసత్వం లేని తనకు కార్యకర్త నుంచి మేయర్గా, నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే అనిల్ కుమార్ను మంత్రి హోదా కల్పించిన, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన మహనీయుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలకు సముచిత స్థానం కల్పిస్తూ పెత్తందారుల వద్ద వారి గౌరవానికి భంగం కలగకుండా కాపాడుతున్న ప్రజారక్షకుడు సీఎం జగన్ అన్నారు. ఏ చిన్న పని కోసమైనా పనులు మానుకొని మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల పరిషత్, వ్యవసాయ, ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి గంటలు తరబడి వేచి చూసే పరిస్థితి నుంచి ఆయా సేవల్ని గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా నేరుగా ఇంటి ముంగిటికే తెచ్చి సేవలందించిన పేదల పక్షపాతి జగనన్న అన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని బ్యాంకు పుస్తకాలను తెరిచి చూడండి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత మేలు జరిగిందో బేరుజీ వేసుకోవాలన్నారు. కుల మతాలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి ఫలాల్ని అందించి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించిన జగనన్నకు అండగా ఉండి మరోమారు ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు. కూటమి పేరుతో వచ్చే టీడీపీ పెత్తందారుల వ్యవస్థకు స్వస్తి పలకాలన్నారు. ప్రగతి సారథి జగనన్నకే పట్టం కట్టాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ను,
చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివనాథ్ మనోహర్ నాయుడు, చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈ సాంగ్ మిక్స్ బై DJ Pavan Kudal. Come to see the Padu. जाना दिया यार ఈ గంగన్నపాలెం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన పార్లమెంటు అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఈ గ్రామ ప్రజలకి, మహిళా మతలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు కొద్దిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో సుమారు 20 కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు అందించడం జరిగిందని మీ అందరికీ కూడా తెలుసు. మరి మీరందరూ కూడా ఈరోజు తిరిగి మళ్ళీ జగనన్నని ఆశీర్వదించాలని మిమ్మల్ని చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శనివారం ఉదయం 11:30కు మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేవలం మంచినీటి సరఫరా గురించి సభ్యులు మాట్లాడాలని 2 నెలల నుండి సమావేశం నిర్వహించనందున జిల్లా కలెక్టర్ పర్మిషన్తో ఈ సమావేశం పెడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోవిందరావు తెలిపారు. అయితే కొంతమంది కౌన్సిలర్లు మాట్లాడుతూ చిలకలూరిపేటలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉందని, నీటి సరఫరా కాలేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మార్చి కానీ ఏప్రిల్ కానీ జరగలేదు. మనకి ఫిబ్రవరి 6వ తేదీన జరిగింది. అంటే రేపటికి 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది. 3 నెలలు కంప్లీట్ కాకూడదు కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకమైన సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ని మనకి ప్రకటించడం జరిగింది. లోక్సభకి, శాసనసభకి, మన ఏపీ శాసనసభకి కూడా ఎలక్షన్స్ జరుగుతాయి 11వ తారీఖుని.
అందులో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్చి 16 నుంచి రావడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మనం ఏదైనా సభ పెట్టుకోవాలంటే కలెక్టర్ గారి పర్మిషన్ అవసరం. కాబట్టి కలెక్టర్ గారి పర్మిషన్ని తీసుకోవడం జరిగింది. మేము 27వ తారీఖున తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ పంపించాను నేను. ఇలా 3 నెలలు కంప్లీట్ అవుతుంది, ఆ 3 నెలల లోపు సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం చెప్పి పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్తో పాటు ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో మీరు పెట్టుకొని ఎటువంటి రాటిఫికేషన్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ అందులో డిస్కషన్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి ఏమీ చేయలేదు. కాబట్టి అత్యవసరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే పెట్టుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనకి సభ జరగాలి కాబట్టి మనం ఒక ఎజెండాని ఈరోజు మన మంచినీటి సరఫరాపై సమీక్ష, రివ్యూ, చర్చ కాదు రివ్యూకి మాత్రమే మనం అందరం సమావేశం కావడం జరిగింది. అందరూ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎలక్షన్స్ పరిధిలో మేము ఉన్నాం కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని దీనిపై సమీక్ష, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వండి. అయితే ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించింది జరిగిన విషయాలు మీకు మా అధికారులు చెప్తారు, ఒకసారి వినండి. ఏప్రిల్లో మనకి స్పెషల్ సిఎస్ నాయుడు గారు, సిడిఎంఐ గారు స్టేట్లో వీసీ పెట్టడం జరిగింది. ఓన్లీ సమ్మర్ రేషన్ ప్లాన్ డ్రింకింగ్ వాటర్ మీద పెట్టడం జరిగింది. అయితే వీసీలో ఫస్ట్ పల్నాడు జిల్లానే అడగడం జరిగింది. పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట ఫస్ట్ అడిగారు. అంటే నీటి ఎద్దడి మనకి ఎక్కువగా ఉన్నదని స్టేట్ వైడ్ కూడా తెలుసు. మనకి ఏంటంటే మేజర్ సోర్స్ నాగసాగర్ రైట్ కెనాల్ నుంచి వస్తుంది. మనకి అక్కడి నుంచి వస్తేనే కానీ మనకి సోర్స్ అనేది లేదు. మనకి ఎక్కడ కూడా అక్కడి నుంచి వస్తేనే మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలం. మనకి మీ అందరికీ తెలుసు, ఒక 6 నెలల క్రితం మొత్తం డ్రై అయిపోయింది కూడా, ఒక చెరువు డ్రై అయిపోయింది కూడాను. అయితే అందులో సమస్యలన్నీ అడగడం జరిగింది, మేము చెప్పడం కూడా జరిగింది. ఇంజనీర్ ద్వారా కూడా నేను కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటే 1,49 లక్షలకి మనం పంపించడం జరిగింది. 4 రోజుల నుంచి పేపర్ అయితే జరుగుతుంది. అయితే ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారంటే డ్రింకింగ్ వాటర్కి. మనకే కాదు స్టేట్ వైడ్గా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉందని చెప్పారు. మనకి 1,49 లక్షలకి కావాలని చెప్పేసి ఒక 6 వర్కులకి, అంటే ర్యాపిడ్ ఫిల్లింగ్ చేయడానికి, నెక్స్ట్ లీక్స్ అరికట్టడానికి, మోటార్ రిపేర్స్కి, తదితర విషయాలన్నీ చేయడానికి 1,49 లక్షలు. వాటర్ని విడుదల చేయటం, దానికి కావాల్సిన చర్యలు మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయటం జరిగింది. దానికి సంబంధించి మరి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ అధికారులంతా కూడా ఎండాకాలంలో ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఏ వాటర్ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎక్కడైనా వాటర్ సమస్య ఉంటే అక్కడికి ట్యాంకర్ల ద్వారా పంపించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఇంతటితో ఈ సభని ముగిస్తాను. ఓటర్ సమాచార స్లిప్పులను ఈ నెల 7వ తారీఖు లోపల సంబంధిత ఓటర్లకు పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో వేబెక్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ స్లిప్పులను త్వరితగతిన అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి స్లిప్పులను అందజేయాలన్నారు. అడ్రస్సులు లేని ఎపిక్ కార్డులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఓటర్లకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 5వ తారీఖున నిర్వహించే సెక్టర్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఈవీఎంల భద్రతపై తగు సూచనలు, సలహాలు అందజేసి ఈవీఎం మిషన్ల భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని ఆయన తెలిపారు. మాక్ పోలింగ్ ద్వారా వెలువడిన కాగితాలను షెడ్లింగ్ మిషన్ ద్వారా డిస్ట్రాయ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పనశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీను వినాయకం, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర
సాధికార కన్వీనర్ శరద్ బాబు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, బీసీ అభివృద్ధి టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, రాష్ట్రంలో ఉన్న వడ్డెర కులస్తులంతా టీడీపీకి అండగా ఉన్నారని, కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రత్తిపాటికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య, గుంజి వెంకటేశ్వరరావు, కుంచాల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది వడ్డెర సోదరులు ఉన్నారు. ఈ 30 లక్షల మంది కూడా టీడీపీకి అందరూ కలిసి సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా కల్పించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం తరఫు నుంచి కూడా అధ్యక్షుడిగా పల్లపు శివయ్య గారు మారడం జరుగుతుంది. ప్రత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేటలో ఆయన చేసిన ఒక అభివృద్ధి ఎవరు కూడా చేస్తుండరు. ఎందుకంటే మొన్న విడదల రజనీ గారు మంత్రిగా ఉండి బీసీ అని చెప్పి చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం తిరిగి చాలా ఇబ్బందులు పెట్టి ప్రజల్ని ఇప్పుడు ఇక్కడ వదిలేసి గుంటూరులో పోయింది. గుంటూరులో కూడా నిలబడటానికి రెడీగా ఉంది. అక్కడ మన వడ్డెర కమ్యూనిటీ 20,000 మంది ఓటింగ్ ఉంది. అక్కడ కూడా శుద్ధిగా విడదల రజనీ గారిని ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జై టీడీపీ, జై టీడీపీ. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నందు పత్రికా మిత్రులతో సమావేశం చేయడం జరిగినది. సమావేశం ఉద్దేశంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి వడ్డెర సోదరులంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి పుల్లారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. దీనికి కారణం ఏమంటే, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వడ్డెర్లకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మేలు జరుగుతున్న ఉద్దేశంతో మొన్ననే పీసీ డిక్లరేషన్లో వడ్డెర్లను ఎస్టీలో చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే వడ్డెర్లకు 50 సంవత్సరాలకి పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నారు. వారిలో 30% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే వడ్డ ఓపెన్ చేతులు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన వడ్డెర సోదరులకు 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ జాతి ప్రయోజనాలు బాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర్లు, చిలకలూరుపేటలో ఉన్నటువంటి మన వడ్డెర సోదరులు, కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పుల్లారావు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారిని గెలిపించవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వడ్డెర్లకు మేలు జరుగుతుంది. వడ్డెర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యంగా మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ పత్రికాముఖంగా వడ్డెర సోదరులందరినీ కోరుతున్నాను. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క అన్ని సమస్యలు, మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ల మాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ గల్లంతవుతాయని వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు చెప్పారు. మండలంలోని సొలస గ్రామంలో శుక్రవారం రాత్రి ఆయన పర్యటించారు. ముందుగా గ్రామ ప్రారంభం నుంచే పార్టీ పతాకాలతో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ భారీ బాణాసంచా కాలుస్తూ డీజే, తీన్మార్ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిస్తూ పూలవర్షం కురిపిస్తూ సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలోని వృద్ధుల్ని, దివ్యాంగుల్ని, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రచార విజయరథంపై పార్టీ శ్రేణులతో ఎక్కి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ యుగ యుగాల నుంచి పెత్తందారుల చేతుల్లోనే అధికారం ఉందని, తరతరాలుగా వారి వారసత్వంలోనే అది కొనసాగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పెత్తందారీ వ్యవస్థకు స్వస్తి పలకాలన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని పేదలందరికీ దక్కేలా చేసి వారి తలరాతల్ని మార్చేసిన ఘనుడు సీఎం జగన్ అన్నారు.
గడిచిన 5 ఏళ్ల పాలనలో తమ అవసరాలకు ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలంతా ఏనాడైనా పెత్తందారుల వద్దకు వెళ్ళి చేతులు కట్టుకొని అభ్యర్థించుకున్న సందర్భం ఒక్కటైనా ఉందేమో గుర్తు చేసుకోవాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే జన్మభూమి కమిటీ సభ్యులు మాదిరిగా ఏ పార్టీ నాయకుడైనా సిఫార్సు అవసరం అయిందా అంటూ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరి అభ్యున్నతే సీఎం జగన్ ఏకైక ఎజెండా అన్నారు. ఆయా వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించేలా చేయడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ఆయన తెలిపారు. సచివాలయం వాలంటీర్లు ఏర్పాటు చేసి నేరుగా మీ ఇంటి వద్దకే సంక్షేమ పాలనలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంటా శంకర్, మాజీ ఎంపీపీ ఎంవి బాలచంద్రారెడ్డి, ఎంపీపీ ఝాన్సీ సాగర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలూరి శ్రీనివాసరెడ్డి, నాయకులు మద్దూరి శివరాం కోటిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బాపతు, ఎరుగుటి వేణుగోపాల్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, నాగిరెడ్డి, కోటిరెడ్డి, నాగార్జునరెడ్డి, సంగిరెడ్డి పుల్లారెడ్డి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో లక్షల మంది యువత ఎదురు చూస్తున్న కలలు సాకారం కావాలన్నా, అందరి భవితకి భరోసా ఇచ్చే నైపుణ్యాభివృద్ధి డోకా లేకుండా ఉండాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్. యువత సంక్షేమం కోసం ఆయన ఎంతో ఆలోచించి కూటమి మేనిఫెస్టోలో రూపొందించిన హామీలతో రాష్ట్ర యువతలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం నాదెళ్ల మండలం కనపరులో తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు శరత్. ఈ సందర్భంగా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా శరత్కు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన శరత్, కూటమి మేనిఫెస్టోలో పెట్టిన 20 లక్షల ఉద్యోగాలతో పాటు అవి వచ్చే వరకు ఇస్తామన్న నిరుద్యోగ భృతితో యువతపై ఆర్థిక భారం తగ్గి ఉపశమనం లభిస్తుందన్నారు. నైపుణ్య శిక్షణకు కావలసిన కోర్సులు చేస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 2018లో చంద్రబాబు ప్రారంభించిన ముఖ్యమంత్రి యువనేస్తం ఎంతోమంది జీవితాల్ని మార్చిందన్నారు శరత్. నాడు ఎంతోమంది ముందు చూపుతో ఆలోచించి బాబు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని పాడుబట్టాడు. మాదిగలను చంద్రబాబు నిలువున మోసం చేశారని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ధ్వజమెత్తారు. చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రతిసారి మోసం చేశారని దుయ్యబట్టారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబును మాదిగలు అంతా ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. కుటుంబం అంతా ఏకమై పేద, బడుగు, బలహీన వర్గాల కడుపు కొట్టడానికి బయలుదేరారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మరలా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బ్రహ్మయ్య మాదిగ, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, దళిత నాయకులు బండారు జయకుమార్, ఎడవలి సాంబయ్య, మర్దు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే మందకృష్ణ అడుగుతాను, మీరు అడగండి, రేపు గ్రామాల్లోకి వస్తే మీరు అడగండి. ఇదే మందకృష్ణ ప్రధానమంత్రిని పట్టుకొని దళిత వ్యతిరేకి అన్నాడు. ప్రధానమంత్రి దళిత వ్యతిరేకి అన్నాడు. ప్రధానమంత్రి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాడు, రాజ్యాంగాన్ని మారుస్తాడు, రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది, అతను దళిత వ్యతిరేకి, అతను అధికారంలోకి రావద్దు అని చెప్పని మందకృష్ణే మాట్లాడతాడు. అదేవిధంగా ఇక కేంద్రం మీద మాకు 10 ఏళ్లలో వర్గీకరణ చేయకుండా మోసం చేసింది, మోసం చేసిన కేంద్రం మీద ఏకైక వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో? ఎవరు ఈ రాష్ట్రంలో? నాకు వినపడలా. ఎవరు ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ పెత్తందారులు పెత్తనం కోసం, మళ్ళీ మీ గ్రామాలలో మీ మీద జులుం ప్రదర్శించడం కోసం, మిమ్మల్ని బానిసలుగా చేయటం కోసం, మళ్ళీ ఆ గ్రామ పెత్తనం మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఈరోజు ఒక పెద్ద కూటమిలాగా ఏర్పడి ఆ జెండాలన్నిటిని కూడా జతగట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తుతా ఉన్నారు. మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని చెప్పేసి ఆయన పదే పదే చెబుతా ఉంటాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడివి నువ్వు
పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి ఇవ్వాలని ఆలోచన చేశావా? విద్యా దీవెని ఇవ్వాలని ఆలోచన చేశావా? విద్యా కానుక ఇవ్వాలని ఆలోచన చేశావా? చేయూత ఆసరా ఇవ్వాలని ఆలోచన చేశావా? సచివాలయాలు వాలంటీర్లు ఇవ్వాలని ఆలోచన చేశావా? ఎక్కడైనా చేశాడా? రైతు భరోసా కేంద్రాలు పెట్టాలని ఆలోచన చేశాడా? చెయ్యలా. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం పెత్తనం ఆయన చేతిలో ఉండాలి. ఆయన వారికి సంబంధించినటువంటి పెత్తనం, ఆ గ్రామాల పెత్తనం ఆయన వారికి సంబంధించినటువంటి చేతుల్లో ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్కడా చేయలా. కానీ జగనన్న పెద్దలు చెబుతా ఉంటారు, కాకే కలకాలం బతికే కన్నా హంస 6 మాసాలు బతికితే చాలు అని చెప్పేసి. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావే, మరి నీకు ఎందుకు నువ్వు ఈ ఆలోచన చేయలేదు, ఆలోచన రాలేదు అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ యొక్క 5 జగనన్న పాలనలో ఇన్ని పథకాలు ఇచ్చి ఒక దళితుడిని, ఒక మైనార్టీని, ఒక బలహీన వర్గాల వారిని, ఒక ఎస్టీని, ఒక పేదవాడిని, ఒక బక్క చిక్కినవాడిని, ఒక అనాథని కాపాడి ఈరోజు కాసి ఈరోజు జగనన్న వాళ్ళ గుండెల్లో ఒక మనోధైర్యాన్ని నింపిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను మీ అందరూ అడుగుతా ఉన్నా. తన మేనిఫెస్టోని ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాగా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు దాన్ని ప్రజలకు చెప్పి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తాము అని చెప్పేసి ప్రమాణం చేసి వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు 600 హామీలతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆ యొక్క మేనిఫెస్టోని తొంగలోకి తొక్కాడు. చిలకలూరిపేట నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఈ నెల 5వ తేదీ ఆదివారం జరగనుంది. పట్టణంలో మోడర్న్ కాంప్లెక్స్లో ఉన్న వాసవి గ్రాంట్ నందు సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట టీడీపీ కూటమి శాసనసభ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరవుతారని వారు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. సభకు అధ్యక్షుడిగా పల్నాడు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గుర్రం సాంబశివరావు అధ్యక్షత వహించనున్నట్లు వారు తెలిపారు. సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గ ఆర్యవైశ్య చైతన్య వేదిక నేతృత్వంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి ఆర్యవైశ్యులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలోని 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెల నెలా అందించబోయే 1500 ఆర్థిక సాయంతో మొత్తం 5 ఏళ్లలో వారికి 90,000 రూపాయలు మేలు జరగబోతుందన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. అంతేకాక ఈ సాయం ఇంట్లో ఎంతమంది అర్హత గల ఆడవాళ్లుంటే అంతమందికి లభిస్తుందని స్పష్టం చేశారు. శనివారం చిలకలూరిపేట 34, 35 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను కుమార్తె స్వాతితో కలిసి ప్రత్తిపాటి వెంకటకుమారి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వాటిని ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలను ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. ఈ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉంటారని, తమతో ఓటు వేయించుకున్నారే తప్ప వారిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఉన్నప్పుడే ఎస్సీ, ఎస్టీలకు రాయితీ రుణాలు, అన్ని విధాల సహాయం అందిందని ఆమె చెప్పారు. కానీ వైకాపా 5 ఏళ్ల పాలనలో ఎస్సీలు, ఎస్టీలకు మిగిలింది ఇబ్బందులు, వేధింపులు, దాడులు, పథకాల్లో కోతలేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమందిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆమె సూచించారు. పట్టణంలో 34వ వార్డు సాంబశివనగర్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాము. సాంబశివనగర్ ప్రజలందరూ కూడా ఈ వార్డులో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరయ్యారు. ఈసారి గెలుపు మీదే, మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. ఏ రోజు కూడా ఎస్సీలు, ఎస్టీలు కూడా ఓట్లు వేయించుకున్నారు, కానీ ఇక్కడ ఎవరు కూడా న్యాయం చేశారు మా పని పోలేదు.
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎస్సీ లోన్స్ కానీ ఎస్టీ లోన్స్ కానీ అన్ని విధాలు వాళ్ళ సహాయం చేయడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఎస్టీలని ఎస్సీలని ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని వాళ్ళు ఆత్మహత్యలు ప్రేరేపించారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేస్తామా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి అందరూ కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళు మాటలు చెప్పారు కానీ ఏది కూడా చేతల్లో చూపించలేదు. అందరినీ ఓట్లు వాడుకొని ఎవరు మానాన వాళ్ళు వదిలేశారు. ఈ రోజులో దళితులను ఎవరైనా సరే ఇబ్బంది పెట్టారు అని అంటే వైసీపీ ప్రభుత్వం ఎంతోమందిని వాళ్ళ హత్య గావించబడింది. దయచేసి అందరూ కూడా మన సహోదరులందరూ కూడా తప్పనిసరిగా ఇది ఆలోచించి ఈసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి పుల్లారావు గారిని మంచి మెజార్టీతో సాంసనగర్ యూత్ అందరూ కానీ ఇక్కడ మహిళలందరూ కానీ ఇక్కడ కార్యకర్తలందరూ కానీ మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నారు. చిలకలూరుపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వెంపర్ల గోపి, ఎడ్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ దార్ల రాజు వారి అనుచరులు 100 మంది వారి కుటుంబాలతో కలిసి శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోమటినేనివారిపాలెం గ్రామానికి విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మనోహర్ నాయుడు, అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్యాభివృద్ధి, కొత్త కోర్సుల ద్వారా రాష్ట్ర యువతకు తిరిగి దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రస్తుతం యువత అంతా ఉపాధి ఉద్యోగ మేళాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారంతా ఒక్క వారం రోజులు కష్టపడితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శనివారం చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ప్రతినిధులతో ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవి తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి, ముఖ్యమంత్రి జగన్ గడిచిన 5 ఏళ్లలో యువత భవితను పూర్తిగా అంధకారం చేసేశారన్నారు. గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో సరైన మార్గదర్శకం అందించడం చాలా అవసరమన్నారు. రవి వేమూరితో కలిసి గతంలో 50-60 మందికి ఆ దిశగా నైపుణ్యాభివృద్ధి సర్టిఫికెట్లు కూడా అందించామన్నారు ప్రత్తిపాటి. కొంతమందికి విదేశాల్లో ఉద్యోగాలు కూడా కల్పించామని తెలిపారు ఆయన. ఆ దిశగా ఇప్పుడు చిలకలూరుపేటలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని వచ్చినందుకు ఎన్ఆర్ఐలకు పేరున అభినందనలు తెలియజేస్తున్నారు ప్రత్తిపాటి. ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా కల్పించాలనుకుంటున్న 1,00,000 ఉద్యోగాల్లో చిలకలూరుపేట యువత ఎక్కువ మంది ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన రవి వేమూరి, చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐ విభాగం ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పం తీసుకున్నామన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచి యూరప్, అమెరికా, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి, జగన్ పాలనలో జరిగిన నష్టంపై యువతలో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు రవి. గతంలో పోల్చుకుంటే ఈసారి తెదేపా తరపున ప్రచారం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు వచ్చారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని చూడలేకే $1,000 సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సభ్యులంతా తెలిపారు. 5,000కు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తాము. ఆ విధంగా ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ వారు మన కోసం వచ్చారు. రాష్ట్రం పాడైపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేతుల్లో రాష్ట్రం నలిగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి ఎవరైనా అమెరికా నుంచి వస్తే ఏ తప్పుడు కేసు పెడతాడో మళ్ళా పోవాలంటే ఎక్కడ ఎల్ఓసి ఇచ్చి ఎయిర్పోర్ట్ ఆపేస్తారో అనేటువంటి భయాందోళనలు కూడా కలిగించాడు. అయినా తెగించి వాళ్ళు తెలుగుదేశం పార్టీని, కూటమిని అధికారంలోకి తేవాలి, జనసేన, తెలుగుదేశం, బీజేపీని అని వారు అన్నిటికీ రిస్క్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. గట్టిగా వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను.
ఆ విధంగా వారు చేసేటువంటి కష్టానికి మనం కూడా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఏ రంగాల్లో ఉన్నాయి, డాక్టర్స్గా కావచ్చు, ఇంజనీర్స్గా కావచ్చు, నర్సింగ్గా కావచ్చు, టీచర్స్గా కావచ్చు, కొన్ని సర్టిఫికేట్స్ నా ద్వారా కూడా మా రవి గారు, డాక్టర్ వేమూరి రవి గారు కొన్ని సర్టిఫికేట్స్ సుమారు ఆ రోజు 50-60 మందికి మేమిద్దరం ఉండి పంపిణీ కూడా చేశాం. కొంతమందికి వారు ఆ విధంగా విదేశాల్లో జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పించాం. చిలకలూరుపేటలో కూడా ఒక సెల్ పెట్టి మనం లెటర్ ఇస్తే ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవరైతే డిగ్రీస్ పూర్తి చేసి ఉన్నారో వారికి సూటబుల్ జాబ్స్ దేశ విదేశాల్లో కానీ, ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, హైదరాబాద్లో కానీ వారి ఇన్ఫ్లుయెన్స్ వారి ద్వారా ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూత్కు ఒక భవిష్యత్తు ఉండాలి అంటే కూటమి అధికారంలోకి రావాలి. యూత్కు భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఏంటంటే ఈ యొక్క అవకాశం ఈరోజు చిలకలూరుపేటలో పెట్టడం కూడా, ఎందుకంటే మా డాక్టర్ రవి గారికి చాలా ఒత్తిడి ఉంటుంది. క్రియాశీలకంగా ఎన్ఆర్ఐ టీడీ తరఫున పనిచేస్తున్నారు కాబట్టి, పని చేస్తున్నారు కాబట్టి టీడీపీ ఎన్ఆర్ఐ వారికి చాలా ప్రెజర్ ఉన్నప్పటికీ చిలకలూరుపేటలో ఈరోజు ఇంత టీం మెంబర్స్ అందరూ వచ్చి యువతకి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ చిలకలూరుపేటలో సెల్ ఏర్పాటు చేసి మన ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చినందుకు వారిని పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో వివిధ దేశాలు స్థిరపడ్డాము. మా ఉద్యోగాల్లో, మా రంగాల్లో మేము చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నాం. మా జన్మభూమి రుణం తెచ్చుకోవడం కోసం బాబు గారు మా గారు ఏదైతే ప్రసాదించారో విద్య, ఉపాధి అవకాశాలు మాకు ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ప్రపంచాన్ని చూశారు, ప్రపంచాన్ని గెలిచారు, ఇవాళ మళ్ళీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో మీ వెనక ఉన్న యువత ఉంది. మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి యువత ఉంది. రైతు కుటుంబాలే కాకుండా రైతు కూలీలు, అలాగే దినసరి కూలీలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి సాధారణ లేదా మధ్య విద్యలో ఉన్నారు. వాళ్ళు డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ ఇటువంటి కోర్సెస్ లో ఉన్నారు. కొంతమంది మధ్య ఆగిపోతున్నారు. వాళ్ళ యొక్క స్కిల్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 2 రకాల స్కిల్స్ ఇవ్వబోతున్నాం. అవి మెమరీ గారు చెప్పినట్టు, ఒకటి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్, రెండోది వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్. ఇవాళ జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, యూరప్ లాంటి దేశాలలో వృద్ధాప్యంతో ఎక్కువ బాధపడుతున్నారు. అక్కడ పని చేసే యువత కావాలి, స్కిల్స్ ఉన్న యువత కావాలి. ఆ స్కిల్ సెట్ ట్రైనింగ్ తో పాటు లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా, ఈ రెండు కూడా సమ్మిళితం చేసి మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది మన మంగళకి ఆల్రెడీ ఇప్పటి వరకు 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 600 మందిని అమెరికా దేశంలో ఉపాధ్యాయులుగా, ఆంగ్లం అంటే ఇంగ్లీషు, మ్యాథ్స్ టీచర్స్ గాను, అలాగే హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు దయచేసి చెప్పండి అందరికి కూడా, దీన్ని రిజిస్టర్ చేసుకుంటే మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు వివరాలు తీసుకుంటాము, మీకు ట్రైనింగ్ పిలుస్తాము. ఇది బాబు గారు మా మీద పెట్టిన బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చుకుంటాము. ఆయన కూడా మాకు చెప్పాడు, పిల్లల భవిష్యత్తు నా బాధ్యత, నా బాధ్యత మీరు నెరవేర్తించాలని చెప్పారు. ఆయన రవి గారి ఆధ్వర్యంలో కనుక పనిచేస్తున్నాము. చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 5వ తేదీ ఆదివారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు సీసీ న్యూస్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంతో వైభవంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు తులాబందల సుధాకర్, సత్యసాయిబాబు, పొట్టి శ్రీరాములు, రమేష్, రావిగంధ సాంబశివరావు, శ్రీనివాసరావు, కుప్పరావూరి నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. సోదర సోదరీమణులందరికీ కూడా చిలకలూరుపేటలోని స్థానికంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 5వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి మనకి చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మన మరి రాజశేఖర్ గారు, అట్లాగే ఆర్యవైశ్య ఎమ్మెల్యే అయినటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాల గిరి గారు, ఎన్విరాన్మెంటల్ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు అయినటువంటి మిట్టపల్లి రమేష్ గారు కూడా ఆర్యవైశ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. కావున చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం 6 గంటలు జరగబోయే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మన ఆర్యవైశ్యులు ఏ విధంగా అభ్యున్నతికి ముందుకెళ్లాలో, ఏ విధంగా ఇంకా ముందుకెళ్లాలో భవిష్యత్తు గురించి చర్చించే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి అందరూ తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2024 మన స్థానికంగా ఉన్నటువంటి శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరుగుతున్నది. కావున మన నియోజకవర్గపు స్థాయిలో అందరూ కూడా ఆర్యవైశ్యులు ఐకమత్యంగా తమ కుటుంబ సభ్యులతోటి ఈ ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. రేపు ఆర్యవైశ్యుల యొక్క భవిష్యత్తు వాటి మీద చర్చ సారాంశం కూడా జరుగుతున్నది. కాబట్టి అందరూ తమ కుటుంబ సభ్యులతోటి రావాలి. నాదెళ్ల మండలం ఇర్లపాడు, నాదెండ్ల గ్రామాల్లో శనివారం యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. అలాగే ఆత్మీయ అతిథిగా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సతీమణి డాక్టర్ లావు మేఘన హాజరయ్యారు. వీరికి నాదెండ్ల శ్రీకృష్ణ యాదవ సంఘం వారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఎన్నుకునే నాయకులు కులం మతం చూసి ఓటు వేయొద్దన్నారు, గుణం చూసి ఓటు వేయాలన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు వారిద్దరు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, నాదెళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లమొత్తు హరిబాబు, నాదెళ్ల జనసేన నాయకులు దరదాసుల శరత్, నాదెళ్ల గ్రామ శ్రీకృష్ణ యాదవ యూత్ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలియాల్సిన తెలుసో తెలీదో నాకు తెలీదు. మరి మంచిర్యాల చెరువుకు నీళ్లు పెట్టడానికి పోతే మీ అందరికీ తెలియాల్సిన తెలుసో తెలీదో నాకు తెలీదు. మరి మంచిర్యాల చెరువుకు నీళ్లు పెట్టడానికి పోతే చదువుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఉన్నత చదువు చదివించమని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. మంచినీళ్ళు ఇవ్వడానికి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టించారు. మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. రెండోది, ఒక ఎస్టీ సర్పంచ్ మహిళ గెలిస్తే నువ్వు చేయడానికి ఇవ్వలేదు, మేమే చెయ్యాలా, మా గవర్నమెంట్ మేమే పెత్తనం చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా సస్పెండ్ చేయించారు. అయినా మేమే వెనకాడలా హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళి మన ఫైలు బెంచ్ ముందరకు వెళ్తే అదే రోజు జడ్జిమెంట్ వచ్చింది. ఈ అమ్మాయిని తీసేయడానికి వీల్లేదు, ఎమ్మటే ఆ అమ్మాయిని కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ ఇటువంటి దుర్మార్గాలు చేసే ప్రభుత్వాన్ని మనం సాగనకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి భయపెడితే భయపడటానికి నీ పిఎల్ వాది ఓటర్లో గుర్తుపెట్టుకొని నాయుడు మాట శాసనం మాట వింటారు ఇక్కడ ఓటర్లు. ఏమి తీర్చారు మీరు 5 సంవత్సరాలు ఈ నాదెళ్ల మండలంలో, నాదెళ్ల గ్రామంలో? ఏమి పేకరా కేసులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏమి లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనోహర్ నాయుడు గ్రామాల్లో మాట్లాడితే మీకు బాగుంటుంది. లేదు తగిన బుద్ధిని శాస్త్రి మే 13వ తారీఖున ఓటర్లు నీ గుండెల్లో ఓటర్లు ఆయుధంతో ఈ సందర్భంగా మనోహర్ నాయుడు హెచ్చరిస్తూ మండల జనసేన అధ్యక్షులు సోదరుడు మీరు కూడా వాట్సాప్ లో చూస్తుంటారు, మాట్లాడుతున్నారు. గడ్డ వేసుకోండి. ఏది వచ్చినా అతను శాసనసభ్యుడు కాకపోయినప్పుడు కూడా అధికారాలు మొత్తం కూడా అతనికి డైవర్ట్ చేశారు. అంటే
సర్పంచ్ వీళ్ళకి కానివ్వండి, గ్రామాల్లో అభివృద్ధి ఏ కాస్తకొస్తున్నటువంటి ఏ కార్యక్రమానికి సంబంధ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరమైనటువంటి అధికారులు మొత్తం కూడా ఆయనకు దారాదత్తం చేసే పరిస్థితి. అదే మా నియోజకవర్గాన్ని చూడండి, నేను కూడా 25-30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాను. 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే చేశాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక మాట చెప్పాడు, అలాగే అతను కాసుబాయి ఎక్స్చేంజ్ సంబంధించి అవసరం ఉంది, అతను నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పెడదామంటే నేను మాట్లాడకుండా నువ్వు ముఖ్యమంత్రి కాక ముఖ్య ఉద్దేశంతో నా యొక్క సీట్ కూడా త్యాగం చేసి ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ జరిగే నిర్వాహకం చూస్తే మీరు చెబితే ఎంత అఘోరం. ఈ రోజులో చాలా మంది మాట్లాడుతున్నారు, నంగా కృష్ణమూర్తి గారు కానివ్వండి, శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, ఏదో ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరాలని కూడా మాట్లాడిపోయారు. కానీ మేమేమో ఆశించి రాలేదు. ఈ రోజు మేము ఆశించే పరిస్థితి కాదు. మాకు జరిగిన అవమానాల గురించి, మాకు జరిగిన ఇబ్బందుల గురించి మాత్రమే మేము పార్టీ చేరామనే విషయం కూడా మీకు మనసు. అయితే నేను అక్కడ శాసనమండలి సభ్యుడిని, ఎమ్మెల్యేకి సంబంధించి శాసనమండలి సంబంధించి తేడా ఉంది. కొంచెం కాస్త ప్రోటోకాల్ పరంగా కూడా శాసనమండలి సభ్యుడు ప్రోటోకాల్ ఉంటుంది. నాకు ఇప్పుడు అవకాశం వస్తే నేను అక్కడ నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు జనాన్ని రావద్దని చెప్పిన పరిస్థితి. మా గ్రామానికి సంబంధించి కూడా నేను కొబ్బరికాయ కొట్టే పరిస్థితి లేదు. ఒక టైగర్ రిజర్వ్ లో ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోంచి మనకి అక్కడి నుంచి పైప్ లైన్ వేసి అంతా నీరు అనేది మొత్తం పల్నాడుకి అందించాలంటే చాలా పెద్ద పని. అందుకనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ అనేది ఇవ్వడం కష్టం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, తెలంగాణ మనకు సెపరేట్ అవునప్పుడు కూడా ఒక 30 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఫారెస్ట్ పర్మిషన్స్ అనేది ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. దీనికోసమని ఆయన ఉక్కు సంకల్పం పెట్టుకుని ఎంపీ ఆయన మొట్టమొదటి మాట్లాడిందే వరికపూడిసెల గురించి. ఎక్కడ? పార్లమెంట్ లో. 70 సంవత్సరాలుగా ఒక అడుగు ముందుకెయ్యింది. ఎంతో కృషి చేసి అటవీ శాఖ పర్మిషన్లు, వైల్డ్ లైఫ్ పర్మిషన్లు తీసుకొచ్చి దాని కరెక్ట్ శంకుస్థాపన పోయిన సంవత్సరం జరిగింది వరికపూడిసెలకి. ఇంతకు ముందు గవర్నమెంట్లలో కూడా శంకుస్థాపనలు 2 సార్లు చేశారు. కానీ ఎవరూ కూడా పర్మిషన్స్ తెచ్చుకోలేదు. పర్మిషన్లు తెచ్చుకోకుండా శంకుస్థాపన చేసిన పని చేయలేం కదండి. ఇప్పుడు అడుగు ముందుకు పడిందంటే అది ఆయన కృషి. ఇంటి నుంచి పల్నాడికి ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిన ప్రాజెక్టు మొత్తం మీద కంప్లీట్ అవడానికి ఈ వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తయిందంటే కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, అందరికీ తాగునీరు ఉంటుందండి. అలాగే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొత్తం అయిందంటే కూడా సేమ్ డ్రింకింగ్ వాటర్ అనేది మాత్రం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నరసరావుపేట నియోజకవర్గం కోసం మొత్తం నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో 88 వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టించారు. అవినీతి మరక అనేది లేని మనిషి. మీకే తెలుసు, ఈ 5 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఒక నాయకుడు అన్నాక మనం ఒక పార్టీలో ఉండి గెలిచిన తర్వాత పక్క పార్టీ వాళ్ళ పనులు మనం చేయము అని అనుకునే తత్వం ఉంటుంది ఎవరికైనా, మన పార్టీయే అని. కానీ ఏ రోజైనా పార్టీ అనేది కానీ, కులం కానీ, మతం కానీ ఆలోచించకుండా ఆయన దగ్గరికి పని కోసం వస్తే అందరినీ సమానంగా చూస్తారు. ఆయన సాయశక్తిలో చేయగల పనులన్నీ చేస్తారు. ఇది నేనేదో ఇంట్లో మనిషిని వచ్చి మీ ముందు నిలబెట్టుకుని చెప్పట్లేదండి. మీకు తెలిసిన వారిని ఎవరినైనా అడగండి, ఇదే మాట డెఫినెట్ గా అంటారు. పనిచేసే వ్యక్తే శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశంలోకి వెళ్ళిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు గారు ఇంటికి వెళ్ళి సార్ నేను మీ తెలుగుదేశంలోకి వస్తాను సార్ అన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు గారు మా టీడీపీ ఒప్పుకుంటే రాయ అంటే మనం ఒప్పుకోకపోతే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు. మనం ఒప్పుకుంటే ఆయన కూడా ఈ పార్టీలోకి వచ్చేవాడు. అలాంటి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండదు, ఓట్లు వేయరు. ప్లస్ ఇక్కడ యాదవులు ఎక్కువ మంది ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే నెల్లూరు నుంచి వచ్చి పడ్డాడు. నాకు తెలిసినంత వరకు నాదెంలో పత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు అయినా సరే మన ఎవరికి పత్తిపాటి పుల్లారావు గారు తెలియదు. సాధ్యమైనంత వరకు చూస్తామంతే. పత్తిపాటి పుల్లారావు గారి నెంబర్ అందరి దగ్గర ఉండదు. ఎందుకంటే ఆ ఓటు ఎమ్మెల్యే స్థాయి ఓటు తీర్చే వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే హరిబాబు గారు ఒకళ్ళే. సంతోషం. యాదవ సోదరులు, ముదిరాజు సోదరుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ లావు మేఘన గారికి, అలాగే చిరకలూరుపేట నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ్ సోదరులు శ్రీనివాసరావు గారికి. చేసే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.